ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు. మరి ఈ దినం కూడా దేవుని వాక్య ధ్యానం కొరకై మనం యెషయా గ్రంథములో నుంచి ఒక వచనం చదువుకుందాము. యెషయా గ్రంథము 44వ అధ్యాయం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వచనం. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడకు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడును, నేనొకడనే ఆకాశమును విశాలపరిచినవాడను, నేనే భూమిని పరిచినవాడను. ఇక్కడ మరి ఇశ్రాయేలు ప్రజలకు యెషయా ద్వారా మాట్లాడబడే కార్యం ఏంటంటే, దేవుడు తను మరి మరొకసారి బయలుపరుచుకుంటున్నాడు. ఆయన ఏమైంటున్నాడు అనే కార్యాన్ని గురించి. నేను నీకు విమోచకుడు అంటున్నాడు. ఈ విమోచకుడైన దేవుడు ఎటువంటి వాడు? సమస్తమును జరిగించువాడు. కాబట్టి గాడ్ ఈస్ ఏ ఆమ్నిపోటెంట్ గాడ్. సమస్తమును జరిగించగలిగిన వాడు. ఎట్లాగా అంటే ఎక్కడ చెప్తాడు? నేను ఆకాశమును విశాలపరిచిన వాడును, భూమిని పరిచిన వాడను. ఆకాశము, భూమి, అందులో ఉండే సమస్తము ఆయన కలుగు చేసిన వాడుకుంటున్నాడు. మనం ఆది కాండములో గమనించినట్లయితే ఆదిలో భూమి నిరాకారముగా ఉన్నది, అయితే దాని దేవుని ఆత్మ జలములపై అల్లాడుచున్నది అని చెప్తున్నాడు. అయితే ఆయన ఏం చేసినాడు? మరి భూమిని నీళ్ళను సపరేట్ చేసి అక్కడ భూమి మీద స్థిరపరచాడు. కాబట్టి ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రములు అన్నీ కూడా ఆయన యొక్క చేతి పనులే. ఇవన్నీ చూసినప్పుడు ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు అనేదాన్ని మనము ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుని అనుకుంటున్నాం. కాబట్టి దేవుడు ఎవరు, ఎక్కడుంటున్నాడు అంటే, మనం చుట్టూ ఉండేటువంటి సృష్టిని గమనించినట్లయితే, దేవుని యొక్క శక్తిని మనం చూసినట్లయితే ఆయన మహోన్నతుడైన దేవుడు అనే కార్యాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి నమ్మవలసిన వారు ఉంటున్నాం. అందుకొరకే ఇక్కడ అంటాడు 42వ అధ్యాయంలో కూడా యోబు చెప్తుంటున్నాడు, ప్రభువా నీవు సమస్తమును చేయగలవాడు అంటాడు. ఎప్పుడు యోబు ఎన్నో కష్టాలు, ఎన్నో శోధనలు అనుభవించిపోయినాడు, ఎంతో శ్రమను అనుభవించి సహించినాడు. ఆఖరికి ఏమంటున్నాడంటే, ప్రభువా నీవు సమస్తమును చేయగలవాడు, నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటానంటాడు. కాబట్టి బై హిస్ ఎక్స్పీరియన్స్, ఆయన అనుభవపూర్వకం చెప్పేది ఏంటంటే, ఆయన సమస్త క్రియలు చేయగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదనేటువంటి కార్యాన్ని నా జీవితాల్లో మనం ఎరగవలసిన వారుగా ఉంటున్నాము అనే కార్యం. అట్లాగే మరి కీర్తన గ్రంథం 65వ అధ్యాయంలో చూసినట్లయితే కీర్తనకర్త కూడా ఇదే మాట చెప్తాడు. 65వ అధ్యాయము మనం చూస్తుంటున్నాము 6వ వచనంలో గమనించినట్లయితే, బలమునే నడికట్టుగా కట్టుకున్న వాడై తన శక్తి చేత పర్వతములు స్థిరపరచువాడు ఆయనే. ఆకాశము, భూమి, పర్వతములు అనేది పర్వతములు స్థిరపరచువాడు ఆయనే. ఆయన సముద్ర ఘోషను, వాటి తరంగములను అణుచువాడు ఆయనే. కాబట్టి ఆయనే మరి సమస్తమును చేయగలిగిన వాడు అనేటువంటి కార్యం. అదే 115వ కీర్తనలో కూడా 115వ కీర్తనలు ఏమంటాడు? 3వ వచనంలో, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. కాబట్టి ఆయన తన ఇష్టానుసారముగా లేక తన చిత్తానుసారముగా సమస్తమును జరిగించుంటున్నాడు. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టిని నిర్వర్తిస్తుంటున్నాడు. తాను సృష్టించిన ప్రతి ఒక్కటి కూడా ఏ విధంగా మరి ఉండాలనేటువంటిది. ఉదాహరణకు సూర్యుడు మరి ఏ విధంగా ఉదయమున సాయంత్రము అనేటువంటి కార్యాన్ని, సూర్యుని యొక్క ప్రయాణం, అట్లాగే చంద్రుడు, నక్షత్రాలు, మరి ఇవన్నీ కూడాను ఇక్కడ సముద్ర ఘోష అంటాడు. సముద్రంలో అలలు పైకి వేసి మరి బయటికి రాకుండా దానికి ఒక హద్దు నిర్మించినాడు దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు అయినా. కాబట్టి మనము విశ్వసించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అనేటువంటి కార్యాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకొరకే 135వ కీర్తనలో కూడా ఏమంటాడు? 5వ వచనంలో, యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. ఇట్స్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి సోదరి, నీవు ఎరిగి ఉంటున్నావా? నీవు మరి నమ్మినటువంటి దేవుడు గొప్ప దేవుడు. ఆయన మరి ఒకవేళ ఈ లోకములు చెప్పుకునే దేవతలు అనేటువంటి వారు అందరికంటే కూడా ఆయన గొప్పవాడు అనేటువంటి కార్యం. ఎందుకంటే ఆయన ఆకాశమందును, భూమి ఎందును, సముద్రం ఎందును, మహాసముద్రం ఎందును తనకిష్టమైనదంతా జరిగించేవాడు. తిరిగి అదే విషయాలు అనుభవపూర్వకంగా ఇక్కడ కీర్తనకర్త చెప్తున్నాడు. ఆయన సమస్తమును జరిగించేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని చూసినట్లయితే అదే మనము చూస్తుంటున్నాము. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో కూడా 10వ వచనంలో ఏమంటున్నాడు? ఇక్కడ మీరు
తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయనను గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకులు నాకు సాక్షులు. నాకు ముందు ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును లేదు. కాబట్టి ఈజ్ కన్ఫర్మింగ్ అన్నమాట. మనం బాగా గమనించినట్లయితే దేవుని వాక్యంలో తిరిగి దేవుని యొక్క ప్రసన్నతను, ఆయన యొక్క మరి అధికారాన్ని, ఆయన యొక్క మరి బలమును చూపించేదిగా ఉంటుంది అన్నమాట. నాకు ముందుగా ఏ దేవుడు లేదు, మరి నా తర్వాత ఏ దేవుడు లేడు. నేను యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అనేటువంటి కార్యాన్ని గురించి కూడా మరి ఇక్కడ యెషయా రాస్తున్నాడు. అదే మనం చూస్తుంటున్నాము. మరి నూతన నిబంధనలకు వచ్చినప్పుడు యేసు ప్రభువు ఏమంటాడంటే 19వ అధ్యాయం మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనంలో ఏమంటున్నాడంటే 26వ వచనము 26వ వచనంలో రైట్, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యము. ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే, ఇక్కడ యేసు ప్రభు తన చుట్టూ వారు చూసి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము కష్టము అంటున్నాడు. సూది బెజ్జములో ఒంటైన దూరతాది కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అనేటువంటి ఒక కార్యం ఇక్కడ చెప్పినప్పుడు, అప్పుడు శిష్యులు చుట్టూ ఉండే వాళ్ళు ఏమన్నారు, అయితే ఇది ఎవరు మరి సాధించగలరు, ఎవరు చేయగలరు అనే విధంగా, ఎవరు రక్షణ పొందగలరు అంటాడు. అప్పుడు చెప్తున్నాడు, అది నాకు సాధ్యం. కాబట్టి నేను దేవుడిని కాబట్టి నాకు సమస్తమును సాధ్యము అంటున్నాడు. కాబట్టి ఆయనకు అసాధ్యమైన కార్యం అనేది లేదు. అందుకొరకే పరలోకం ముందు కూడా ఆయన బహుగా మరి అక్కడ స్తుతించబడిన వాడుగా చూస్తున్నాం. 19వ కీర్తనలో 19వ అధ్యాయం ప్రకటన గ్రంథము మనం గమనించినట్లయితే మరి యోహాను కలిగిన దర్శనములో ఇక్కడ చూస్తుంటున్నాము వచనములో రైట్ 6వ వచనం చదువుతాం. అప్పుడు గొప్ప జనసమూహ శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరమును, సర్వాధికారియు ప్రభువుకు దేవుడు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. కాబట్టి సర్వాధికారి అయిన దేవుడు, ఆయన ఏలేవాడుగా ఉన్నాడు. ఆయనే మరి యొక్క సమస్తమైన సృష్టిని ఏలుతుంటున్నాడు. మరి అదేవిధంగా ఆయన సమస్తమైన మానవులను మరి ఆయన నడిపించేవాడుకుంటున్నాడు, వారిని పోషించేవాడుకుంటున్నాడు. కాబట్టే మనం చూసినట్లయితే సర్వాధికారైన దేవుడిని మనం ఏం చేయాలా, స్తుతించవలసి అనుకుంటున్నాం. ప్రభువా నీవు మాత్రమే దేవుడు, నీవు మాత్రమే సమస్తమును జరిగించువాడు అనే కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయన స్తుతించవలసి అనుకుంటున్నాం. పరలోకములో మరి చూసినట్లయితే 4 జీవులు 24 పెద్దలు కోటాను కోట్ల దేవదూతల చేత మరి ఆయన పొగడబడి దేవుడు ఉంటున్నాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుణ్ణి మనం దేవుడిగా కలిగి ఉంటున్నాం. నీవు కలిగి ఉంటున్నావా? అటువంటి దేవుని నువ్వు కలిగి ఉంటున్నావా? అటువంటి దేవుని నీవు నీ యొక్క దేవునిగా కలిగి ఉండాలంటే ఈ దినమే మరి యేసు ప్రభువుని అంగీకరించాలి. యేసు ప్రభువా నా హృదయంలోనికి రా అని నువ్వు ప్రార్థించినట్లయితే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. ఆయన పాపలని తొలగించి మనకి ఏం చేస్తాడు, సమాధానం ఇస్తాడు. సమాధానం మాత్రం కాకుండా ఆయన పరిశుద్ధాత్మని ఇస్తాడు. పరిశుద్ధాత్మని ఇచ్చడం మాత్రం కాకుండా ఆయనకు నిత్య జీవం కొరకే మనలను సిద్ధపరిచేవాడుకుంటున్నాడు. కాబట్టి సోదరి ఆయన విశ్వాసముచ్చు. ఈ బలమైన దేవుడు, గొప్ప దేవుడు, మహిమగల దేవుడు, సమస్తమును చేయగల దేవుడు నీకు దేవుడై ఉన్నట్లయితే నీకు మరి సమస్తమును మరి దొరికేదిగా ఉంటుంది. కాబట్టి ఆ నిత్య జీవం కొరకై ఈ దేవుడు నీవు నమ్ముకో.